హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో హోసనా మినిస్ట్రీస్ యొక్క 2026 ఆల్బమ్ సాంగ్స్ నుంచి స్తుతి కీర్తనీయుడ ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో నేను మీకు సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మొట్టమొదటిగా ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే చూసుకుందాం. మరి పాట వచ్చి సి మైనర్ స్కేల్లో ఉంది వెస్ట్రన్ ప్రకారం. సి మైనర్ అంటే సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. అయితే ఈ పల్లవి చరణం ప్లే చేస్తున్నప్పుడు మీరు ఒక 2 ఎక్స్ట్రా నోట్స్ని యూజ్ చేసుకోవాలి. ఒకటి ఏ, ఒకటి బి. ఈ 2 యాక్సిడెంటల్ నోట్స్ లేదంటే ఎక్స్ట్రా నోట్స్ అనేవి వాడారు, గమనించాలి. ఓకే, మరి క్లాసికల్ ప్రకారం ఈ పాట అనేది మీరు స్కేల్ చూసుకున్నట్లయితే 1వ శృతిలో ఉంది. నటభైరవి రాగం ప్లస్ కీరవాణి రాగం 2 మిక్స్లో ఈ పాట అనేది వెళ్ళిందనమాట. ఓకే, నటభైరవి రాగం ప్లస్ కీరవాణి రాగం. మొట్టమొదటిగా నటభైరవి రాగం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి శృతిలో నటభైరవి రాగం ఈ విధంగా ఉంటుంది. సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా. ఇది నటభైరవి రాగం. కీరవాణి రాగం మరి సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీటు, పైసా. ఓకే, అండ్ దాటు అనే నోట్ను కూడా వాడండి. ఓకే, ఇంకా దీనికి ప్రత్యేకించి ఇంకొక రాగం మీరు అనుకోవద్దు, జస్ట్ దాటు అనేది ఒక్కసారే మీకు పనికి వస్తుంది. ఓకే, అది కూడా ఫీల్ కొరకు వాళ్ళు యాక్సిడెంటల్గా వాళ్ళు వాడరైతే. ఓకే, సో ఈ విధంగా అయితే ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే ఉందన్నమాట. నేను మీకు వెస్ట్రన్లో చెప్పాను, క్లాసికల్లో కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని మనం ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. అయితే అంతకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్. అదేంటంటే హోసనా మినిస్ట్రీస్ యొక్క 2026 కొత్త ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ అవ్వాయి. అలాగే నేను నోటేషన్ ఫైల్ కూడా తయారు చేశాను. నోటేషన్ ఫైల్ అంటే ఈ కొత్త ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి చూసారా, వీటి యొక్క పల్లవి చరణం, ఇంటర్లోడ్స్, ప్రీలోడ్, సో బీజిఎమ్స్, ఇవన్నిటికి కూడా నేను నోట్స్ అనేది రెడీ చేశాను. సో మీరు ఈ నోట్స్ సహాయం ద్వారా ఆ పాటలో ఎలా అయితే సంగీతం ఉందో, ఆ పాటలో ఎలా అయితే పల్లవి చరణాలు అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ మీరు కీబోర్డ్ మీద ప్లే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఆ నోట్స్ సహాయం ద్వారా మీరు కీబోర్డ్ మీద మీరు అనుకున్న పాటని యాజ్ ఇట్ ఈజ్ సాంగ్లో ఉన్నట్టు ప్లే చేయవచ్చు. మరి హోసనా మినిస్ట్రీస్ అనే కాదు, క్రైస్తవ పాటలన్నిటికీ నా దగ్గర నోటేషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఎవరన్నా ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ సొంతంగా పాటలు వెతకాలన్నా, లేదంటే ఇంటర్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలాంటి పెద్ద పెద్ద టాపిక్లు మీకు అర్థం కాక ఉండొచ్చు. సో మీ కొరకు ఈ ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మరి మీకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చెప్పడం అనేది జరుగుద్ది. లేదు మాకు సపరేట్ టాపిక్ కావాలి, ఎగ్జాంపుల్ మాకు ఇంటర్లోడ్స్ గురించి చెప్పండి అన్న అంటే ఇంటర్లోడ్స్ గురించి చెప్తా. సో బేస్డ్ ఆన్ మీకు ఎలా అయితే కీబోర్డ్ నేర్పిస్తే బాగుంటుందో, ఎలా మీకు చెప్తే కరెక్ట్గా ఉంటుందో దాన్ని బట్టి మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. మరి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ కీబోర్డ్ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అనమాట ఇవి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సరే, ఇప్పుడు మనం ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్గా చూద్దాం. మొట్టమొదటిగా పల్లవిని నేను ప్లే చేస్తాను, తర్వాత పల్లవిని మీకు నేను సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చరణం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను పల్లవి ప్లే చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా మనము ఈ పల్లవిని ప్లే చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మీకు సింగిల్ ఫింగర్తో స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే,
ఇదే పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి. తర్వాత ఓకే, ఇదే పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంతే, పల్లవి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు చరణం కూడా మనం ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, ఒకసారి చరణం కూడా నేను ప్లే చేసి చూపిస్తాను, తర్వాత మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, చరణం ఈ విధంగా ప్లే చేసుకోవాలి. ఇప్పుడు నేను చరణాన్ని కూడా సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఓకే, ఈ పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, రెండోసారి. తర్వాత ఇదే పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు సో ఈ విధంగా ప్లే చేసుకోవాలి. ఓకే, సో చూసారు కదా, ఈ విధంగా ఈ పాట యొక్క పల్లవి చరణం అయితే ఉందన్నమాట. మరి నేను ఈ పల్లవి చరణం చెప్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా, క్లారిటీ లేకపోయినా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు, లేదనంటే కామెంట్ సెక్షన్లో మీరు అడిగినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, అండ్ మీకు ఎటువంటి విధమైన డౌట్స్ ఉన్నా, క్లాసెస్ కావాలని మీరు అనుకున్నా, లేదంటే నొటేషన్స్ కొరకన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. కాల్ అన్నా లేదంటే మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో మీ లైక్స్ ద్వారా, కామెంట్ సెక్షన్ ద్వారా కూడా నాకు తెలియచేయండి. దాన్ని బట్టి ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడవచ్చు. అండ్ ఈ వీడియో కూడా అనేక మందికి షేర్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఉపయోగం అనేది కలుగుతుంది.
ఓకే గైస్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.